ఇదిగో శాంతమ్మ గారి కొత్త కోడలు. పేరుకే శాంతమ్మ కానీ కుటుంబంలో శాంతమే లేదు. అబ్బో, అప్పుడే టైం 3:59. ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి? సరేలే, ఆరాం పెట్టుకొని 6 o'clock లేచిపోదాంలే. అబ్బబ్బబ్బబ్బా, టైం 9 అవుతుంది. కోడలి పిల్ల లేచిందో లేదో? ఒసే కోడలి పిల్ల, ఒసే కీర్తన, చెప్పండి అత్తమ్మ. టైం 9 అవుతుంది. టీ అలా సెన్స్ లేదా నీకు? సారీ అత్తమ్మ, ఇప్పుడే తీసుకొస్తానులే. ఎవరో డోర్ కొడుతున్నారు చూడు. సరే అత్తమ్మ. హాయ్ పిన్ని. హాయ్ కీర్తన, ఎలా ఉన్నావు? బాగున్నాను పిన్ని. కూర్చోండి పిన్ని. ముందు టీ ఎవరికి ఇవ్వాలో తెలీదా నీకు? సారీ అత్తమ్మ. అత్త ముఖ్యమా, పిన్ని ముఖ్యమా? సారీ అత్తమ్మ, నెక్స్ట్ టైం మీకే ఫస్ట్ ఇస్తానులేండి. కీర్తన టీ బాగా పెట్టింది కదా? చెత్తమో చెత్తలా పెట్టింది. అవునా? హాయ్ పిన్ని. టైం 2 అవుతుంది. వంట చేస్తుందో లేదో ఇది? కీర్తన, చెప్పండి అత్తమ్మ. వంట చేస్తున్నావా? అన్నం వండి సాంబార్ చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను అత్తమ్మ. ఆ చికెన్ కర్రీ ఏదో మీరు తినండి, నాకైతే వద్దు. 1/2 kg మటన్ తెచ్చి ఫ్రై చేయి. అలాగే అత్తమ్మ. 1 గంట తర్వాత అబ్బో, నేను చేసే వంటలు ఈమెకి నచ్చుతాయో లేదో, అందుకే యూట్యూబ్లో చూసి చేద్దాంలే. ఈ కోడలి పిల్ల ఏం చేస్తుందో వంట చేయమంటే? ఏంటి సెల్లు పట్టుకొని కూర్చున్నావా? వంట చేయమంటే ఉండు, నీ పని చెప్తా. సారీ అత్తమ్మ. అత్తమ్మ. ఈసారికి వదిలేస్తున్నా, త్వరగా చెయ్యి. అలాగే అత్తమ్మ. ఈ ప్రార్థనకి ఏం తప్పులు. అత్తమ్మ, తీసుకోండి. బానే చేసిందే. ఎలా ఉంది అత్తమ్మ? నీ మొహంలా ఉంది. తీసుకెళ్ళిపోను అత్తమ్మ. వద్దులేమ్మా, నాకు అన్నం వేస్ట్ చేయడం నచ్చదు. అలాగే అత్తమ్మ. కీర్తన, చెప్పండి అత్తమ్మ. ప్లేట్ తీసుకెళ్ళు. అలాగే అత్తమ్మ. ముసిల్మో కొంది, ఒక్క మెతుకు కూడా పప్పులా తినింది. ఈమె తినే అన్నంలో మోషన్ టాబ్లెట్స్ కలిపా. ఇప్పుడు తిరుగుతా చూడు బాత్రూంలోకి. అవును, ఈ అత్తమ్మేది? అత్తమ్మ. 1 minute. అత్తమ్మ వచ్చి రెస్ట్ తీసుకుంటాడు అత్తమ్మ. 1 minute. ఈమెకి మోషన్స్ పట్టాయి కదా, మా పిన్ని దగ్గరికి వెళ్దాం. హాయ్ కీర్తన, ఎలా ఉన్నావు? హాయ్ పిన్ని, ఎలా ఉన్నావు పిన్ని? బాగున్నాను. సరే కూర్చో. మీ అత్తమ్మ ఎలా ఉంది? ఏం పిన్ని, ఆ రాక్షస మొత్తంతో నన్ను తలకాయ తింటుంది. అందుకే మా అత్తని చంపాలనుకుంటున్నా. చంపేస్తావా? అవును పిన్ని. ఏమైనా ఒక ఆయింట్మెంట్ ఇస్తే ఇయ్యో పిన్ని. సరే, ఒక రోజులో చంపేస్తే డౌట్ వస్తుంది. ఒక నెల తర్వాత చంపేద్దాం. ఈ పౌడర్ తీసుకెళ్ళి రోజు తాగే పాలల్లో కలుపు. ఈ ఆయిల్మెంట్ మీ అత్త కాలేదు. అలాగే పిన్ని. థ్యాంక్స్ పిన్ని. థ్యాంక్స్ పిన్ని. బాయ్ అత్త. ఇంతసేపు ఎక్కడ తగలారో? అంటే అత్తమ్మ, మీకు మోషన్స్ పట్టాయి కదా అత్తమ్మ, అందుకే మా పిన్ని దగ్గరికి వెళ్ళి ఇది తీసుకొచ్చాను. ఈ పౌడర్ రోజు మీ పాలలో కలిపేస్తాను. ఈ ఆయింట్మెంట్ మీ కాళ్ళకి రాస్తాను అత్తమ్మ. సరే, ఏదో ఒకటి చెయ్యు. అలాగే అత్తమ్మ. అత్తమ్మ, ఇదిగోండి పాలు తాగండి. కీర్తన, చెప్పండి అత్తమ్మ. కప్ తీసుకెళ్ళు. అలాగే అత్తమ్మ. మీ కాళ్ళకి ఇవ్వండి అత్తమ్మ, ఆయింట్మెంట్ రాస్తాను. నా కోడలి పిల్ల బాగానే చూసుకుంటుంది, నేనే ఊకే అర్చినట్లున్నా. హలో కీర్తన. హలో శ్వేత, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగానే ఉన్నాను. చెప్పు శ్వేత. రేపు ఫంక్షన్ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి. ఏ ఫంక్షన్?
అదే మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, నువ్వు ఎవరిది? నాదే, ఎక్కడ? జేకే ఫంక్షన్ హాల్లో. అలాగే నేను రానికి వీలు కుదరదు, మా అత్తమ్మకి హెల్త్ బాగాలేదు. ఓకే, ఒకసారి ట్రై చెయ్యి, వీలు పడితే రావు. అలాగే శ్వేత, Bye. బాయ్. ఎందుకు రానన్నావమ్మా? అంటే అత్తమ్మ అక్కడ పెద్ద పెద్ద మంది మంచి నగలు సలే కట్టుకొస్తారు, మా ఇక్కడికి వెళ్తే పూర అనుకుంటారు, అందుకే వెళ్ళట్లేదు. అవునా, సరేలే, అట్లా కూర్చో, వస్తా. అలాగే అత్తమ్మ. ఇదిగో అమ్మ నా బంగారు పట్టు చీరలు, నగలు, ఆస్తిపత్రాలు. ఎందుకు అత్తమ్మ ఇవన్నీ ఇప్పుడు? ఇప్పుడు నుంచి నువ్వు నా కోడలివి కాదమ్మా, నా కూతురివి. సారీ అత్తమ్మ, నేను చాలా అపార్థం చేసుకున్నాను. నేను కూడా నిన్ను అలాగే తప్పుగా అనుకున్నానమ్మా. నా కాలు నొప్పి పోగొట్టావు, నన్ను బాగా చూసుకున్నావు. అలాగే అత్తమ్మ, నేను కూడా సారీ, నేను చాలా ఇబ్బంది పెట్టినందుకు. ఇప్పటి నుంచి మన ఇద్దరం కలిసి ఉందాం అత్తమ్మ. యేసు ప్రభువా, మా ఇద్దరిని కలిపినందుకు నీకు స్తోత్రాలు. ఆమెన్.